శ్రీరామ జయ రామ సీతారామ పతి రామ. అయోధ్యలో జన్మించినాడు ధర్మమయమైన రాజకుమారుడు. దశరథుని హృదయానందుడు కౌసల్యానందనుడయ్యాడు. బాల్యం నిండా వినయవంతుడు, ప్రాతలతో కలసి సౌమ్యుడు. వేదముల గుణములు నేర్చుకున్నాడు, గురు జ్ఞానాన్ని గుండెలో పెట్టుకున్నాడు. శ్రీరామ కథామృతం చెవులు నింపే చినుకులు, జపిస్తే మన హృదయంలో జరిగే శాంతి తరంగాలు. రామనామం రామనామం పాడుదాం మనమందరం, సీతా లలిత స్మితంతో చూసే దయామయుడు రామ. వనవాసం వ్రతమై తలపెట్టాడు, తండ్రి మాటకు తల వంచాడు. సీతమ్మతో లక్ష్మణుడితో అడవులను ఆలయమై చూశాడు. దండకారణ్య మార్గములో మునుల రక్షకుడై నడుచాడు. పాపములను పారదోలుతూ సత్య మార్గం చూపెడు దారి అయ్యాడు. శ్రీరామ కథామృతం చెవులు నింపే చినుకులు, జపిస్తే మన హృదయంలో జరిగే శాంతి తరంగాలు. రామనామం రామనామం పాడుదాం మనమందరం, సీతా లలిత స్మితంతో చూసే దయామయుడు రామ. సీతమ్మను అపహరించిన అహంకారి లంకాధిపతి, అడుగడుగున తోడు నించిన ఆంజనేయుడే పరాక్రమం. సముద్రము మీద సాగిన సేతు, సైన్యం దాటి చేరిన తీరం. ధర్మయుద్ధం చేసి రాముడు లంకలో వెలిగించాడు సత్యదీపం. శ్రీరామ కథామృతం చెవులు నింపే చినుకులు, జపిస్తే మన హృదయంలో జరిగే శాంతి తరంగాలు. రామనామం రామనామం పాడుదాం మనమందరం, సీతా లలిత స్మితంతో చూసే దయామయుడు రామ. రఘువంశ సిరి కిరీటము, కరుణాగరవు క్షమాగిరి. నవయువ రామాని చరితం, నవ్వే పిల్ల